Hi viewers, welcome to Istasaki. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో ఉన్నాం. మరి మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఈ రోజు ఎలాంటి సారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను మేడం. ఓకే, లాస్ట్ టైం మనం బర్త్డే వేర్ పార్టీస్ వేర్ అన్ని చూసాము. సో ఈ వీక్ ఎలాంటి సారీస్ చూడబోతున్నాం? డిజైనర్ సారీస్ మేడం. డిజైనర్స్ లో అండ్ పట్టు ఐటమ్ డిఫరెంట్ గా కనబడాలనేసి అంతా డిజైనర్ వేర్ వాటికి ప్రిఫర్ చేస్తుంటారు. సో అందులో కొన్ని లైట్ వెయిట్ లో డిజైనర్ సారీ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సారీ చూసేద్దామా? సాటిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది మేడం, చాలా స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది. పైన వచ్చేసి కంప్లీట్ ఒక సీక్వెన్స్ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది మేడం. అందులో కూడా మళ్ళీ కొంచెం చిన్న బార్డర్ లాగా ఒక బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు. మంచి కంప్లీట్ సీక్వెన్స్ ప్యాచ్ ఒకటి వచ్చేసారు అనమాట. శారీ మొత్తం ఒక గ్రీన్ కలర్ అండ్ యాష్ కలర్ బ్లూ వచ్చేటట్టు డిజైన్ షేడెడ్ తీసుకున్నారు అనమాట. శారీ అంతా చాలా సింపుల్ గా చాలా హైలైట్ అవుతుంటుంది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ అట్లా అవుతుంది. సో కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. దీనికి ఇటువంటి సారీస్ కి ఏంటంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ హెవీ చేశారు అనమాట. బ్లౌజ్ అనేది చాలా హెవీ చేశారు మేడం. ఈ బాగా గమనించినట్లయితే ఇలా డిజైన్ వచ్చేస్తుంది మేడం. సో ఇదంతా కూడా మనకి ఫ్రంట్ డిజైన్ లాగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఒక సీక్వెన్స్ డిజైన్ లాగా ఇచ్చేసి బ్లాక్ థ్రెడ్ మీద ఇచ్చేస్తున్నారు నెట్టెడ్ మీద. సో హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ ఇచ్చేస్తున్నారు మేడం. కంప్లీట్ హ్యాండ్స్ కూడా మనకి హెవీ డిజైన్ అనేది డిజైన్ అనేది ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, షార్ట్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ముఖ్యంగా ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకుంటే ఈ సారీకి ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనకి కంప్లీట్ డిజైన్ ఇచ్చారు కాబట్టి. ఇది లైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు అన్నమాట, లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చేస్తున్నారు దీనికి. సో బ్లౌజ్ వల్ల సారీ ఇంకా హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 3200 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ఆఫ్ వైట్ మీద గోల్డెన్ షిమ్మర్, చాలా బాగుంటుంది మేడం. ఇది కూడా దీని స్పెషల్ ఏంటంటే పైన అంతా కంప్లీట్ ఒక సిల్వర్ బార్డర్ లాగా సీక్వెన్స్ డిజైన్ ఇస్తున్నారు. ఇదంతా మంచి బ్లూ కలర్ మేడం, మంచి బ్లూ కలర్ లాగా తీసుకుని థ్రెడ్ అండ్ సీక్వెన్స్ లాగా డిజైన్ చేశారు అనమాట. అందులో కూడా మళ్ళీ ఒక టెంపుల్ డిజైన్ లాగా డిజైన్ చేశారు. పైన బార్డర్ అంతా కంటిన్యూషన్ ఇలా వచ్చేస్తుంది. దీనికి కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేశారు. సేమ్ కింద బార్డర్ కూడా టెంపుల్ డిజైన్ లాగా తీసుకుని ఒక మంచి బ్లూ కలర్ మీద సీక్వెన్స్ డిజైన్ లాగా తీసుకున్నారు. లోపల కూడా సెల్ఫ్ ప్రింట్ లాగా సీక్వెన్స్ మేడం, మంచి బ్లూ కలర్ లాగా ఆఫ్ వైట్ మీద మంచి బ్లూ కలర్ లాగా సీక్వెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా ఇలాగే వెళ్తుంది అనమాట. స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది డిజైన్ అనేది కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. చాలా లైట్ వెయిట్ మేడం, చాలా స్మూత్ వస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది కంప్లీట్ హెవీ లాగా చేశారు మేడం. సో దీనికి కూడా బ్లౌజ్ కంప్లీట్ హెవీ లాగా చేశారు. ఇదంతా హ్యాండ్స్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట. మీకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, షార్ట్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న బోర్డర్ లో కూడా చిన్న బుటీ స్టైల్ కూడా ఇచ్చారు మేడం. ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో బ్యాక్ డిజైన్ మొత్తం ఇలా వర్క్ చేస్తాం మేడం. బ్యాక్ డిజైన్ లాగా హెవీ వర్క్ లాగా ఇచ్చేసేసి హ్యాండ్స్ కి కూడా ఇట్లా కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేశారు. డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3300 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 3300 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ఎల్లో కలర్ మేడం, బ్రైట్ ఎల్లో వస్తుంది. దానికి వచ్చేసేసి కూడా పైన వచ్చేసి కంప్లీట్ గోల్డెన్ బార్డర్ తీసుకున్నారు. కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఆరెంజ్ కలర్ పార్సీ వర్క్ ప్యాచ్ అనేది చేశారనమాట. కంప్లీట్ పార్సీ వర్క్ అనేది మంచి కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ వస్తుంది. సారీ మొత్తం ఏంటంటే షేడెడ్ మీదగా వెళ్తుంది మేడం. మంచి లైట్ లెమన్ ఎల్లో మీద డార్క్ ఎల్లో లాగా పోతుంది. కింద బార్డర్ మాత్రము కంప్లీట్ గోల్డెన్ కలర్ లాగా తీసుకున్నారు అనమాట. అందులో కూడా మళ్ళీ సెల్ఫ్ వర్క్ లాగా తీసుకున్నారు, సెల్ఫ్ వర్క్ మ్యాంగో డిజైన్ లాగా తీసుకుని వీవింగ్ చేశారనమాట. సారీ అంతా షేడెడ్ మీదగా వెళ్తుంది. పళ్ళు కూడా దీనికి సపరేట్ అంటూ రాదు మేడం, జస్ట్ లైన్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇటువంటి సారీస్ అంతా ఏంటంటే బ్లౌజ్ అనేది చాలా హైలైట్ చేస్తున్నారు అనమాట. సో బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ మనకి కంప్లీట్ హైలైట్ చేశారు. గ్రీన్ కలర్ మీద మనకి పీచ్ కలర్ తో మనం ఏదైతే ఆరెంజ్ లాగా వచ్చిందో అదే సేమ్ అనేది యూజ్ చేశారు. హ్యాండ్స్ కూడా ఏంటంటే లాంగ్ హ్యాండ్స్ లాగా ఇచ్చేస్తున్నారు మేడం. సో దీనికి బ్యాక్ డిజైన్ కూడా వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా ఏంటంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు మేడం. సో కంప్లీట్ ఇలా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి అండ్ ప్యాచ్ కూడా ప్యాచ్ లాగా చేశారు అనమాట. మనకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, షార్ట్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 2500 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మన నెక్స్ట్ సారీ చూసేద్దామా? బనారస్ లో జార్జెట్ సారీస్ మేడం. ఇది కూడా కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది అనమాట. ఇదంతా పైన మాత్రం జరీ వీవింగ్ తో వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ జరీ వీవింగ్ మీద వచ్చేస్తుంది. సారీ కూడా బాగా గమనించినట్లయితే షేడెడ్ మీద వెళ్తుంది మేడం. మంచి లైట్ కలర్ ఎల్లో లాగా డిజైన్ తీసుకుని కింద ఆరెంజ్ కలర్ లాగా డిజైన్ తీసుకుని కింద వచ్చేటప్పటికి రెడ్ కలర్ డిజైన్ తో వచ్చేస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఒక షేడ్ మీద వెళ్తుంది మేడం. ఈ ఎల్లో పార్ట్ మొత్తం వచ్చేటటువంటి మొత్తం బుటీ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట. మిగతా సారీ అంతా ఒక లతల్ డిజైన్ లాగా వేవ్స్ లాగా డిజైన్ చేసుకుంటూ పోతారు అనమాట. సారీ అంతా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. సారీ ఏంటంటే క్రాస్ వెళ్తుంది మేడం. ఇదంతా కుర్చీలోకి వచ్చేటప్పటికి కిందకి ఎల్లో అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ బుటీ అనేది పెరుగుతూ పోతుంది, డిజైన్ అనేది తగ్గుతూ పోతుంది. డిజైన్ వచ్చేస్తుంది. సారీ అంతా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తున్నారు. దీనికి పళ్ళు అనేది ఇట్లా డిజైన్ చేస్తున్నారు.
సో పళ్ళు అనేది చాలా హెవీగా మనం సేమ్ డిజైన్ అండ్ క్రీపర్స్ తీసుకొని హెవీగా చేశారన్నమాట. ఓకే, ఇవి చూడడానికి కొద్దిగా బరువు అన్నట్టు చాలా మంది ఫీల్ అవుతుంటారు మేడం, బట్ హ్యాండ్లూమ్ వచ్చేటప్పటికి లైట్ వెయిట్ వస్తుంది, స్మూత్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా రెడ్ ఇచ్చేస్తుంది, మంచి బనారస్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, దీని మీద కూడా కంప్లీట్ మనకి వీవింగ్ బుటీస్ ఉన్నాయి కాబట్టి హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3800 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 3800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి డార్క్ బ్లూ కలర్ మీద మేడం. దీంట్లో కూడా ఏంటంటే పైన వచ్చి సింపుల్ గా ఇచ్చేస్తున్నాం మేడం. ఇదంతా షోల్డర్ పార్ట్ వచ్చేస్తుంది. పైన బార్డర్ మాత్రం 2 కలర్స్ డిజైన్ లాగా తీసుకున్నాం అంటే ఒక ప్లెయిన్ బార్డర్ లాగా తీసుకొని ఇదంతా మళ్ళీ కాపర్ జరీ తోటి ఇట్లా డిజైన్ చేస్తారు మేడం. పైన అంతా బ్లూ కలర్ షేడెడ్ మీద వచ్చేస్తుంది. దీనికి కూడా పళ్ళు అంటే సెపరేట్ గా రాదు మేడం, లైన్స్ లాగా వచ్చేస్తుంది. కింద బార్డర్ కూడా సేమ్ లైన్స్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. సేమ్ మనకి జరీ అండ్ లైన్స్ లాగా ఇచ్చేస్తుంది, 2 లైన్స్ గా ఇచ్చేస్తుంది. షోల్డర్ అంతా బ్లూ వస్తుంది, కుర్చీలకు వచ్చేటప్పటికి పింక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో మనకి ఫ్రిల్స్ వచ్చేసరికి మంచి పింక్ ఇక్కడ కూడా షేడ్ అనేది డబుల్ షేడ్ లాగా వచ్చేస్తుంది, మంచి పింక్ లాగా వచ్చేసి కింద రెడ్ కలర్ తోటి డిజైన్ చేస్తుంది అనమాట. దీనికి హైలైట్ కూడా ఏంటంటే బార్డర్ మీద కంప్లీట్ స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చేసేసి రెడ్ కలర్ తోటి డిజైన్ చేశారు అనమాట. జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ చేశారు, కంప్లీట్ హైలైట్ చేశారు. కుర్చీల పార్ట్ అంతా ఇట్లా మీకు హెవీ లాగా వచ్చేస్తుంది సారీ అంతా. అండ్ దీని కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ అనేది హెవీ చేస్తున్నారు మేడం. ఓకే, సో కంప్లీట్ కాంట్రాస్ట్ మనం ఎల్లో కలర్ లాగా తీసేసుకొని సేమ్ ఇట్లా నెక్ డిజైన్ లాగా ఇట్లా డిజైన్ తీసుకున్నాము. హ్యాండ్స్ మాత్రము రెడ్ కలర్ హ్యాండ్స్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో ఎల్లో అండ్ కాంట్రాస్ట్ గా మళ్ళీ రెడ్ కలర్ హ్యాండ్స్ తీసుకొని ప్యాచ్ అనేది కంటిన్యూ చేశారు. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1950 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, సో 1950 రూపీస్ కి డిజైనర్ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మరి మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలవచ్చు. నెక్స్ట్ సారీ చూసేద్దాం. సో వ్యూయర్స్, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు. రాజు గారు, మరి మా వ్యూయర్స్ కోసం ఈ సారీకి ఒక 3 రేట్స్ ఇచ్చేయండి. ఇది జూట్ ప్రింటెడ్ మేడం, ఇది వచ్చి థ్రెడ్ బార్డర్ మీద వచ్చేస్తుంది. సో దీని కాస్ట్ వచ్చి మనకు 1050, 1250, 1350. ఓకే, సో 1050, 1250, 1350 ఈ 3 రేట్స్లో ఒక కరెక్ట్ రేట్ ఉంది, అది గెస్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు 549927కి SMS చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన శారీని గెలుచుకోవచ్చు. మంచి జార్జెట్ క్లాత్ మేడం, చాలా బాగుంటుంది. జార్జెట్ కూడా లైట్ వెయిట్ వస్తుంది. గ్రీన్ కలర్ మీద కూడా మళ్ళీ అది కాపర్ ప్రింట్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం, గోల్డ్ అండ్ కాపర్ ప్రింట్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. దీనికి వచ్చేసి పైన మొత్తం ఒక కంప్లీట్ సీక్వెన్స్ బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. మంచి ఒక థ్రెడ్ బార్డర్ లాగా తీసుకుని మళ్ళీ స్టోన్ టచ్ అప్ చేసుకుంటూ బ్లూ కలర్ తోటి ప్యాచ్ చేశారనమాట డిజైన్. సారీ మొత్తం పాయిల్ ప్రింట్ అంటారు మేడం. ఇది వాష్ అండ్ వేర్ కూడా చాలా బాగుంటుంది మేడం, వాష్ చేసుకుని పోదనమాట ఈ ప్రాబ్లమ్. గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేటట్టు ప్రింట్ అవుట్ తీసుకున్నాం అనమాట. సారీ మొత్తం ఇలాగే వస్తుంది మేడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ప్రింట్ అనేది దీని మీద వచ్చేటప్పటికి పాయిల్ ప్రింట్ అనేది చాలా రిచ్ లుక్ వస్తుంది, లైటింగ్స్ అట్లా పడినప్పుడు కూడా షైన్ అవుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసేసుకున్నాం. ఓకే, సో బ్లూ కలర్ తో మనం బార్డర్ తీసుకున్నాం కాబట్టి దీనికి వచ్చి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చేస్తుంది. సో బ్లౌజ్ కూడా చాలా హెవీగా, సో ఇది మనకి ఫ్రంట్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా వర్క్ చేసుకున్నాం అనమాట. హ్యాండ్స్ కి వచ్చేటప్పుడు కూడా సింపుల్ గా తీసుకుంటుంది మేడం. ఓకే, సో సింపుల్ గా మన ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేసాం. సో ఈ గ్రీన్ కలర్ కి క్వైట్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకోవడం వల్ల ఇంకా సారీ హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 2800 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, సో 2800 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి షిఫాన్ మేడం, చాలా లైట్ వెయిట్ సారీ వస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉన్న బ్రైట్ కలర్ తీసుకోవడం వల్ల చాలా గ్రాండ్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి చిన్న జరీ ప్రింట్ లాగా ఇచ్చేసాము, చిన్న జరీ బార్డర్ లాగా ఇచ్చేసాము, స్మాల్ సీక్వెన్స్ లాగా తీసుకొని అందులో కూడా మళ్ళీ అవుట్ లైన్స్ తోటి థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ చేశారు. ఒక సీక్వెన్స్ ఒక మిర్రర్ లాగా డిజైన్ చేశారు. సారీ అంతా చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం సారీ. దీనికి వచ్చేసి పళ్ళు అనేది కొద్దిగా డిజైన్ ప్రింటెడ్ లాగా స్టైల్ తీసుకున్నాం. ఓకే, సో జస్ట్ మనం ఒక కడ్డీ బార్డర్ టైప్ లోనే ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా ఏంటంటే దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, సో సారీ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి మనం ప్రింటెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేసాం. ఓకే, దీనికి వచ్చేసి ఇంకో బ్లౌజ్ కూడా అనేది మనం డిజైన్ చేస్తున్నాం మేడం. ఇటువంటి సారీస్ కి ఏంటంటే సింపుల్ సారీస్ కి ఇట్లా హెవీ బ్లౌజ్ వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది సింపుల్ సారీ అండ్ బ్లౌజ్ చూస్తే చాలా హెవీ లుక్ ఉంది. సో దీని వల్ల సారీ ఇంకా హైలైట్ అవుతుంది. ఓకే, అండ్
అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి yes madam ఇందులో కూడా మీకు 7 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది 7 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ ఈ సారీ మేడం ఈ బ్లౌజ్ లేకుండా కాకుండా ఉంటే సారీ కాస్ట్ మాత్రం 1100 రూపీస్ లో మనకు అవైలబుల్ దొరుకుతుంది ఓకే విత్ ఈ బ్లౌజ్ తో పాటు కావాలంటే 2300 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది ఓకే సో విత్ డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ అయితే 2300 అండ్ బ్లౌజ్ లేకుండా మనకి ఈ సారీ కావాలి అంటే 1100 కి అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ సారీ చూసేద్దామా గ్రీన్ అండ్ బ్లూయిష్ గ్రీన్ గ్రీన్ టైప్ గ్రీన్ స్టైల్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ కూడా దీనికి స్పెషల్ ఏంటంటే పైన మొత్తం కట్ వర్క్ స్టైల్ లాగా బార్డర్ వస్తుంది మేడం ఓకే ఇదంతా నెట్టెడ్ మీద జరీ వీవింగ్ లాగా తీసుకుని అవుట్ లైన్స్ అంతా మళ్ళీ థ్రెడ్ వీవింగ్ లాగా చేసుకుంటూ కట్ వర్క్ స్టైల్ లాగా కట్ వర్క్ స్టైల్ బార్డర్ తీసుకున్నాం సో హెవీగా ఉంటుంది షోల్డర్ పార్ట్ మాత్రం కట్ వర్క్ స్టైల్ లాగా వచ్చేస్తుంది ఓకే సేమ్ పళ్ళు కూడా డిజైన్ మేడం కట్ వర్క్ డిజైన్ స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది కింద బార్డర్ మాత్రం జరీ బార్డర్ లాగా ఇట్లా తీసుకున్నాం మేడం ఓకే సో కింద బార్డర్ డిజైన్ లాగా వచ్చేటట్టు పింక్ అండ్ వైట్ అండ్ డిజైన్ అటు కింద బ్లాక్ లాగా డిజైన్ వచ్చేటట్టు తీసుకున్నాం అన్నమాట తీసుకున్నాం సింపుల్ బార్డర్ లాగా తీసుకున్నాం అన్నమాట సో షోల్డర్ పార్ట్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్ లో వస్తుంది కుర్చీలోకి వచ్చేటప్పటికి బ్లౌజ్ హెవీ వర్క్ లాగా చేశారు అన్నమాట సో మనకి ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ హెవీ డిజైన్ లాగా తీసుకున్నారు మేడం సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసుకుంటారు ఇది జరీ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాం సో ఒక పెద్ద ట్రీ డిజైన్ లా తీసుకొని అందులో లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ అంతా కూడా జరీ వర్క్ అండ్ సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ తో ఫిల్లింగ్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా చేసేస్తున్నాను ఓ సో ఈ కలర్ కి క్వైట్ కాంట్రాస్ట్ పీచ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు పీచ్ కలర్ బ్లౌజ్ అండ్ దీని మీద కూడా మనకి హ్యాండ్స్ కౌంట్ నెక్ డిజైన్ లాగా కొద్దిగా సింపుల్ గా డిజైన్ పెట్టుకునేట్టు డిజైన్ చేశారు అన్నమాట ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1950 లో అవైలబుల్ దొరుకుతుంది ఓకే సో 1950 రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ ఉంది వ్యూయర్స్ చూస్తున్నారు కదా ఈ సారీస్ అన్ని కూడా మనకి ఎస్ రావ్ నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ సారీ చూసేద్దామా కంప్లీట్ బనారస్ పట్టు అంటారు మేడం ఓకే బనారస్ పట్టులో జాందానీ వర్క్ అంటారు దీన్ని అది ఇది పర్టికులర్ గా బనారస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఈ మెటీరియల్ స్పెషల్ ఏంటంటే చాలా స్మూత్ ఉంటుంది చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది స్టైల్ అవుతుంటుంది దీనికి వచ్చేసి పైన మాత్రం కంప్లీట్ గా కడ్డీ బార్డర్ లాగా జరీ బార్డర్ లాగా తీసుకున్నారు మేడం కింద కొంచెం పింక్ కలర్ లో డిజైన్ తీసుకున్నారు సారీ హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేస్తారు ఓకే సో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంది హాఫ్ అంతా కూడా బ్లూ ఉంది బ్లూ కలర్ అండ్ ఇదంతా హైలైట్ చేస్తారు డ్రాప్ డిజైన్ లాగా తీసుకున్నారు మేడం కంప్లీట్ ఇదంతా హ్యాండ్లూమ్ మీద వచ్చేస్తుంది అన్నమాట సో సిల్వర్ వర్క్ అదే సిల్వర్ వర్క్ మేడం మొత్తం కంప్లీట్ గా డ్రాప్ డిజైన్ లాగా తీసుకుని స్మాల్ వర్క్ అన్నమాట ఇదంతా కంప్లీట్ స్మాల్ వర్క్ లాగా తీసుకుని బార్డర్ అనేది పెద్ద బార్డర్ లాగా హెవీ సో కడ్డీ బార్డరే మనకి కొంచెం పెద్ద బార్డర్ తీసుకొని ఫినిషింగ్ కూడా పింక్ తో ఫినిషింగ్ లైన్స్ ఇచ్చారు సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఇట్లా డిజైన్ అనేది కంటిన్యూషన్ వెళ్తూ ఉంటుంది ఓకే దీనికి పళ్ళు అంటూ కంప్లీట్ ఇలా వచ్చేస్తుంది సో పళ్ళు కూడా మనకి కడ్డీ బార్డర్ టైపే కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఇలా ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసేస్తున్నారు బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు సో సారీ అంతా కూడా కొంచెం హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ తీసుకొని ఇటు మనకి కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 8000 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది ఓకే సో 8000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది అండ్ రాజు గారు వాట్సాప్ ద్వారా మనం ఇమేజెస్ పెడితే కొరియర్ చేయగలమా వాళ్ళకి yes మేడం ఇప్పుడు చూపించే ఎపిసోడ్ లో మీకు ఏ సారీస్ అయితే కావాలో అది క్లియర్ ఇమేజెస్ తోటి పంపించగలుగుతాం త్రూఅవుట్ ఇండియా కూడా మేము డెలివరీ చేయగలుగుతాం కొరియర్ చేయగలుగుతాం ఓకే నెక్స్ట్ సారీ చూసేద్దామా మంచి జార్జెట్ సారీ ఇది కూడా చాలా బాగుంటుంది మంచి కలర్ కూడా మంచి కలర్ మేడం కాంబినేషన్ కూడా బాగుంటుంది దీనికి వచ్చేసి పైన మాత్రం జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం కింద మాత్రం ఒక వులన్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం మేడం మంచి ఒక బ్రౌన్ కలర్ అండ్ క్రీమ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం లీఫ్ వచ్చి గ్రీన్ కలర్ తోటి డిజైన్ చేశాం అనమాట మొత్తం ఒక ఆల్టర్నేట్ డిజైన్ లాగా వెళ్తుంది దానికి వచ్చేసి మళ్ళీ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశారు అనమాట మంచి మిర్రర్ వర్క్ డిజైన్ లాగా చేసుకుంటే మళ్ళీ అవుట్ లైన్స్ రెడ్ కలర్ తోటి డిజైన్ చేశారు అనమాట సారీ మొత్తం సింపుల్ గా ఉంటుంది గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది గ్రాండ్ లుక్ సో ఈ బోర్డర్స్ వల్ల మనకి సారీ గ్రాండ్ లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది డిజైన్ కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంటుంది ఓకే కింద బార్డర్ కూడా సేమ్ అనేది హైలైట్ చేశారు మేడం పైన ఏదైతే ఫ్లవర్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఉందో అదే కంటిన్యూ చేసి అండ్ మిర్రర్ వర్క్ కూడా కంటిన్యూ చేశాం పళ్ళు కూడా సెపరేట్ గా ఏముండదు ఈ బార్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది ఓకే బ్లౌజ్ అనేది కూడా సింపుల్ గా ఇచ్చేస్తుంది మేడం కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది వన్ సైడ్ అంతా బుట్టి స్టైల్ లాగా ఇచ్చేస్తున్నాం ఓకే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి yes మేడం ఇందులో కూడా మీకు 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది 4 కలర్స్ అవైలబుల్ ఉంది సో చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా కడితే ఇంకా బాగుంటుందేమో వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కట్టి చూద్దామా yes మేడం ఓకే సో వ్యూయర్స్ చూసాం కదా ఇందులో మనం పింక్ కలర్ సారీ చూసాం అండ్ ఇప్పుడైతే ఆరెంజ్ షేడ్ ఆఫ్ సారీ కట్టి చూస్తున్నాం సో సారీ అంతా కూడా మనకి బార్డర్ వల్ల చాలా హైలైట్ అవుతుంది సో పై బార్డర్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా జరీతో కడ్డీ బార్డర్ టైప్ ఇచ్చారు అండ్ కింద చూసుకున్నట్టయితే జరీ బార్డర్ కింద మనకి వీవింగ్ ఉంటుంది సో మొత్తం అంతా కూడా ఉలెన్ థ్రెడ్ తో మల్టీ కలర్ వీవింగ్ ఉంటుంది ఎల్లోలోనే షేడ్స్ అండ్ గ్రీన్ షేడ్ తో మనకి ఫ్లవర్ వీవింగ్ ఉంటుంది అండ్ ఈ మధ్యలో కూడా క్రీపర్ డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది అండ్ మధ్యలో అంతా కూడా మనకి ఈ ప్లెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది ఆరెంజ్ షేడ్లో
అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఒక మిర్రర్తో లైన్ ఇచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి కింద కూడా ఉలెన్ థ్రెడ్తో కంటిన్యూ అవుతుంది అండ్ జెరీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద తీసుకుంటారు. సో కింద చూసుకుంటే మనకి ఫ్రిల్స్ పార్ట్ కూడా మొత్తం అంతా ప్లెయిన్ వచ్చి కింద కూడా మనకి ఈ ఉలెన్ది ఏదైతే ఫ్లవర్స్ డిజైన్ ఉందో సో యాజ్ ఇట్ ఈస్ కింద కూడా మనకి ఉలెన్ ఫ్లవర్ డిజైన్, మిర్రర్ వర్క్ అండ్ జెరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో కింద నుంచి మనకి బార్డర్ వల్లే శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు కూడా దీనికి సెపరేట్గా ఏముండదు, ఏదైతే బార్డర్ ఉందో ఇదే బార్డర్ మనకి ఇలా 3 sides కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది, లేదా ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ కానీ డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మొత్తానికి శారీ కడితే ఇంత అందంగా ఉంటుంది. ఇది కూడా బనారస్ పట్టు మీద వస్తుంది మేడం, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. ప్యూర్ రా సిల్క్ మీద ఇస్తారు మేడం, బనారస్ లో రా సిల్క్ మీద ఇస్తారు. వాష్ అయ్యే కొద్ది ఇంకా బాగుంటుంది. పైన వచ్చేసి కంప్లీట్ ఒక మంచి పీచ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ బార్డర్ లాగా తీసుకున్నారు. అందులో కూడా వేవ్స్ డిజైన్ లాగా క్రాస్ డిజైన్ లాగా తీసుకున్నారు. శారీ ఎంత వేవ్స్ లాగా ఇట్లా వీవింగ్ టర్నింగ్ చేసుకుంటూ వస్తారు మేడం. ఈ ఏదైతే మన లతలాగా వచ్చారో దాని వచ్చి హైలైట్ వచ్చి గ్రీన్ కలర్ లాగా తీసుకున్నారు. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఒక కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఒక పింక్ కలర్ అండ్ గ్రీన్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నారు. మధ్య మధ్యలో కూడా ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది పెద్దగా చిన్నగా వస్తుంటుంది. ప్రతి దగ్గర ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకుని ఒక బంచెస్ లాగా ఎల్లో డిజైన్ లాగా తీసుకున్నారు. సారీ అంతా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది మేడం. అవును, కలర్ కాంబినేషన్స్ వల్ల మంచి షైనింగ్ ఉండడం వల్ల సారీ అంతా కూడా చాలా హైలైట్ అవుతుంది. డిఫరెంట్ కింద బార్డర్ కూడా ఇలా డిజైన్ వచ్చేస్తుంది మేడం. ఒక 2 మ్యాంగోస్ డిజైన్ లాగా క్రాస్ డిజైన్ లాగా వచ్చేసేసి కూడా ఒక దాంట్లో కూడా ఒక హైలైట్ చేసుకునేటట్టు గ్రీన్ కలర్ లాగా టచ్ అప్ ఇస్తారు అన్నమాట. కింద కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తారు. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది, చాలా హైలైట్ అవుతుంది. దీనికి అనేది పళ్ళు కూడా కంప్లీట్ హైలైట్ చేస్తాం మేము. పెద్ద మ్యాంగో డిజైన్ లాగా హైలైట్ చేసుకుంటూ మొత్తం క్రాస్ డిజైన్ లాగా చేశారనమాట. పెద్ద మ్యాంగో డిజైన్ దాంట్లో కూడా వచ్చేసి ఒక గ్రీన్ కలర్ అండ్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఆరెంజ్ డిజైన్ తీసుకున్నారు. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ జాకార్డ్ బ్లౌజ్ ఇచ్చేస్తాం దీనికి. జాకార్డ్ బ్లౌజ్ జరీ వీవింగ్ తోటి డిజైన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, సో ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ అనేవి హైలైట్ ఉంది. సో ఒకసారి వేసుకొని చూద్దాం. సో ఇది మనం సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ అనేది ఇంకా హైలైట్ అయింది. పింక్ దాని మీద గ్రీన్ అండ్ సెల్ఫ్ థ్రెడ్ తో వచ్చేయడం వల్ల మనకి చాలా హైలైట్ అయింది. సో ఇంత డిజైన్ ఉన్నా కూడా హెవీ అనుకుంటాం, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 4800 రూపీస్ అవైలబుల్. ఓకే, సో 4800 కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. దీని పేరు వచ్చి జాందాని సిల్క్ అంటారు మేడం. ఓకే, జాందాని సిల్క్ ప్యూర్ బనారస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఇది. దీనికి వచ్చేసి కూడా పైన వచ్చేసి కంప్లీట్ వీవింగ్ మీద జరీ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది మేడం. ఒక లైన్స్ లాగా డిజైన్ ఇచ్చేసి మిడిల్ లో కూడా ఒక ఫ్లవర్స్ డిజైన్ లాగా డిజైన్ చేశారు మేడం. ఓకే, సారీ మొత్తం కూడా ఒక లోటస్ డిజైన్ లాగా ఇట్లా ఫ్లవర్ ప్రింట్ ఇచ్చేస్తున్నారు మేడం. ఒక అల్లిక లాగా తీగలాగా ఇచ్చేసుకుంటూ సారీ మొత్తము బుట్టి అనేది హైలైట్ చేస్తుంటుంది. ఒక్కొక్క షేడెడ్ మీద ఈ బుట్టి అనేది ఇంకా హైలైట్ అవుతూ ఉంటుంది. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి బార్డర్ కూడా సపరేట్ అంటూ రాదు, సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. లైన్స్ లాగా ఇచ్చేసి మిడిల్ లో కూడా బుట్టి స్టైల్ ఇచ్చేస్తున్నారు అనమాట. దీనికి వచ్చేసేసి పళ్ళు డిజైన్ కూడా కంప్లీట్ జాందాని స్టైల్ లాగా ఇచ్చేస్తాను. సో పళ్ళు డిజైన్ కూడా మనకి కంప్లీట్ హెవీగా తీసుకొని డిజైన్ తీసుకున్నాను. ఓకే, దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా సింపుల్ గా ఇచ్చేస్తున్నాను. జస్ట్ ఒక ప్లెయిన్ లాగా బార్డర్ ఇచ్చేసేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఓకే, సో కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చేసి మనకి బార్డర్ అన్నది హ్యాండ్స్ కి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 5000 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 5000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది కూడా బనారస్ లో వస్తుంది, లైట్ వెయిట్ సిల్క్ అంటారు మేడం, చాలా బాగుంటుంది. ఇది కూడా దీని వచ్చేసి కంప్లీట్ బ్లూ కలర్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. మళ్ళీ కొంత అవుట్ లైన్స్ వచ్చి రెడ్ కలర్ లాగా తీసుకున్నాం మేడం. మంచి రెడ్ కలర్ మీద బార్డర్ మాత్రమే బ్లూ కలర్ డిజైన్ తీసుకుంటూ మిడిల్ లో కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సారీ దీనికి అంతా టోటల్ హైలైట్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్ మేడం. మిడిల్ లో మాత్రము ఇలా డిజైన్ వచ్చేస్తుంది. ఒక లోటస్ డిజైన్ లాగా వచ్చేసేసి ఒక బొకే స్టైల్ లాగా వచ్చేస్తుంది మేడం. ఒక మంచి కొమ్మల్లాగా వచ్చేసి ఒక మళ్ళీ ఫ్లవర్ డిజైన్ హైలైట్ ఫ్లవర్ తీసుకొని మధ్య మధ్యలో కూడా ఇట్లా బ్రష్ పెయింట్ లాగా టచ్ అప్ చేసుకుంటూ వస్తారు. ఓకే, సో ఇది బ్రష్ పెయింట్ వల్ల మనకి మంచి షైనింగ్ గా కూడా వచ్చేస్తుంది మేడం. మధ్యలో కూడా ఏంటంటే మెటీరియల్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే సెల్ఫ్ ప్రింట్ లాగా డిజైన్ చేస్తారు అన్నమాట. సారీ మొత్తం కూడా ఓవరాల్ కూడా ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తుంది అనమాట. పైన సేమ్ అనేది కూడా ఇచ్చేది. మంచి రెడ్ అండ్ బ్లూ వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా డిజైన్ చేశారు. మంచి ఎల్లో కలర్ లాగా ఎల్లో కలర్ డిజైన్ తీసుకొని అందులో కూడా మనకి మ్యాంగో డిజైన్ లాగా హెవీ డిజైన్ తీసుకొని సింపుల్ గా ఇచ్చేసాను అనమాట. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసాను.
మంచి ఎల్లో కలర్ అన్నమాట. మన పళ్ళులో ఏదైతే కలర్ యూజ్ చేసామో సేమ్ అదే ఎల్లో సెల్ఫ్ ప్రింట్ లోనే మనకి ఎల్లో కలర్ అండ్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 4400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 4400 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మన నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చి కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది మేడం. పైన మాత్రం మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేసేస్తాం. అది కూడా హెవీ కడ్డీ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. మిగతా శారీ మొత్తం ఏంటంటే మంచి బ్లాక్ మీద ఒక రస్ట్ కలర్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా ఒక ఫ్లవర్స్ డిజైన్ లాగా తీసుకున్నాం. ఒక కల్లికి లాగా వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టు హైలైట్ చేశారు అనమాట. సేమ్ శారీ మొత్తం కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది హైలైట్ చేశారు అనమాట. సేమ్ ఒక మంచి కడ్డీ బార్డర్ లాగా తీసేసుకుని హెవీ కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నారు అనమాట. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అండ్ బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే, పళ్ళు చూసినట్టయితే మంచి గోల్డ్ కలర్ మీద డిజైన్ చేసేస్తున్నాం. ఓకే, సో కంప్లీట్ జెరీతో మన ఫ్లవర్స్ అనేది తీసుకొని హైలైట్ చేసాం. ఓకే, బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో బ్లౌజ్ కంప్లీట్ మనకి ప్లెయిన్ వచ్చి కడ్డీ బార్డర్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ ఉంటుంది. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్ అయింది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 4200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 4200 కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ మేడం ప్రింటెడ్ స్టైల్ మేడం, జూట్ ప్రింటెడ్ వస్తుంది. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. చిన్న చిన్న పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్ కూడా చాలా మేడం బాగుంటుంది. ఓకే, పైన మంచి కాంబినేషన్ మెయిన్ మేడం. దీనిలో వచ్చి మంచి గ్రీన్ కలర్ మీద యాష్ కలర్ ఒక ప్రింట్ లాగా ఇస్తారు. మంచి పింక్ కలర్ మీద ఒక డార్క్ పింక్ అనేది ఫ్లవర్స్ ఇస్తూపోవచ్చు అనమాట. సారీ మొత్తం కూడా ఇట్లా ప్రింటెడ్ స్టైల్ గా వెళ్తుంది. దీనికి వచ్చి కింద బార్డర్ అనేది హైలైట్ చేశారు. కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. మంచి ఒక యాష్ కలర్ లాగా ఇచ్చేసి గ్రీన్ మీద ఒక డిజైన్ లాగా చేసుకుంటూ పోయారు. అందులో కూడా మళ్ళీ 3 టైప్ ఆఫ్ అనమాట, వైట్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నారు. సారీ కూడా ఓవరాల్ అంతా ఇలాగే పోతుంది. స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది డిజైన్ కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చాం మేడం. ఓకే, మనం ఏదైతే పళ్ళులో బుటీస్ కలర్ ఇచ్చామో అదే డిజైన్ తోటి బ్లౌజ్ కూడా అదే సేమ్ ఇచ్చారు. అండ్ మనం పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు కూడా డిజైన్ ఇలా ఇచ్చేస్తున్నాం. మనం బార్డర్ లో ఏదైతే హైలైట్ చేసుకుంటూ పోయినామో అదే డిజైన్ తోటి, సో అదే డిజైన్ మనకి జెరీ అండ్ వైట్ వర్క్ ఇలాగా కంటిన్యూ అవుతుంటుంది. అండ్ పళ్ళు కూడా చాలా హైలైట్ చేశారు. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఉంది సారీకి. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 1100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 1100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? కంప్లీట్ డిఫరెంట్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ మేడం. ఇది మెటీరియల్ పేరు చాపా సిల్క్ అంటారు మేడం. ఓకే, చాపా సిల్క్ అంటారు. ఇది వచ్చి బనారస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. దీనికి వచ్చేసి పైన అంతా సీక్వెన్స్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. ఒక కాపర్ జరీ లాగా బార్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. పైన కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ఒక చిన్న థ్రెడ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం డిజైన్ అనేది ఇట్లా వెళ్తుంది మేడం. బుటీ స్టైల్ లాగా వెళ్తుంది అనమాట. కంప్లీట్ సీక్వెన్స్ బుటీ స్టైల్ లాగా వచ్చేస్తుంది. సారీ ఓవరాల్ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. బార్డర్ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఒక కడ్డీ బార్డర్ లాగా మళ్ళీ కింద సేమ్ బార్డర్ లాగా చేసి కింద కూడా పింక్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నారు అనమాట. ఈ చాపా సిల్క్ అనేది ఫ్యాబ్రిక్ ఏంటంటే జూట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేస్తూ షైనింగ్ వస్తూ ఉంటుంది. షైనింగ్ వస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. బట్ సారీ చూడడానికి కూడా లైట్ వెయిట్ వస్తుంది అనమాట సారీ ఇది. దీనికి వచ్చేసి పళ్ళు కూడా ఏంటంటే కంప్లీట్ కాపర్ జరీ తోటి ఇచ్చేస్తున్నాం. సో పళ్ళు మనం కంప్లీట్ కాపర్ జరీతోనే చాలా హైలైట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. బ్లౌజ్ కూడా ఏంటంటే హెవీగా ఇచ్చేసాం అనమాట. సో బ్లౌజ్ కూడా కంప్లీట్ కాపర్ స్టైల్లోనే మనకి చాలా హెవీగా చేసుకొని అండ్ ఇటు అటు బార్డర్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. బ్లౌజ్ కూడా మంచి ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి? ఇందులో కూడా మనకు 3-4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఇందులో కూడా మనకి 3-4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 5500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 5500 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూశారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉంది. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు డిజైనర్ సారీస్ తో పాటు పట్టు సారీస్ లో కూడా వేరియేషన్స్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ సారిస్తాం మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.